బ్రదర్ మనకి సంక్రాంతి సినిమాలు 3 గేమ్ చేంజర్ మొదటగా రిలీజ్ అయింది. ఆ తర్వాత డాకు మహారాజ్, ఆ తర్వాత రిలీజ్ అయ్యేది సంక్రాంతికి వస్తున్నాం. ఇది మనకి రిలీజ్ ఆర్డర్ అన్నమాట. సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే డాకు మహారాజ్ రివ్యూతో పాటు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ మూవీకి ఇవ్వాలి, ఏ మూవీకి వెళ్ళాలి అన్న దాని గురించి నేనైతే చెప్తాను అన్నమాట. సో ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటో నా పర్సనల్గా నేనైతే చెప్తాను. ఇప్పటికే 2 సినిమాలు అయితే చూసేసాను. ఒకటి గేమ్ చేంజరు, 2 డాకు మహారాజు. గేమ్ చేంజర్ది ఆల్రెడీ రివ్యూ అయితే చేశాను, అండ్ అలాగే గేమ్ చేంజర్ ఫేక్ కలెక్షన్స్ గురించి కూడా వీడియో అయితే చేశాను. ఇప్పుడు డాకు మహారాజ్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే ఖచ్చితంగా జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో మనకి బాలయ్య బాబు సినిమా అంటేనే ఆ థియేటర్లో నుంచి మనం బయటికి వచ్చినా కూడా ఆ ట్రాన్స్లో నుంచి మనం బయటికి రామన్నమాట. సో ఈ డాకు మహారాజ్ సినిమా కూడా నేను కంప్లీట్గా చూసిన తర్వాత, థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా ట్రాన్స్లోనే ఉన్నాను. ఆ బీజిఎం చెవుల్లో మోగుతుందన్నమాట. అసలు ఒక్కసారి ఈ సినిమాని చూస్తే సరిపోదు, రిపీటెడ్గా వెళ్ళాలి, మళ్ళీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సో మనకి కొన్ని సినిమాలు అయితే ఉంటాయన్నమాట. ఆ సినిమాలకు మనకి రిపీటెడ్ ఆడియన్స్ అయితే ఉండరు. కానీ బాలయ్య బాబు సినిమాకి మటుకు ఆ ఎలివేషన్స్కి, మాస్ డైలాగ్స్కి, ఆ విజువల్స్కి కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్కి కావచ్చు, సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి వాటికన్నిటికీ వచ్చేసి రిపీటెడ్ ఆడియన్స్ అయితే ఉంటారు. ఈ సినిమాకి కూడా రిపీటెడ్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువ శాతంలో అయితే ఉంటారనమాట. ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఎక్కువగా అయితే తెగుతాయి. సో మనకి డాకు మహారాజ్ రివ్యూలో కానీ వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి నానాజీ క్యారెక్టర్ని అయితే చూపిస్తారు ఫస్ట్ హాఫ్లో. సో ఆ తర్వాత డాకు మహారాజ్ క్యారెక్టర్ని, ఆ తర్వాత సర్కార్ సీతారాం క్యారెక్టర్ని అయితే రివ్యూలు అయితే చేస్తారు. ఒక క్యారెక్టర్కి మించి ఇంకో క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఏ క్యారెక్టర్ కూడా బోర్ అయితే అనిపించదు అనమాట. సో మనకి బాలయ్య బాబు సినిమాలే కాదు, వేరే ఏ సినిమాల్లో కూడా లవ్ ట్రాక్ వచ్చినా, ఫ్యామిలీ ఎమోషన్స్ వచ్చినా, సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ఆ ట్రాక్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది, బోరింగ్గా ఉంది అలా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో వచ్చేసి బాబీ మనకి స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, ఆ ఆర్టిస్టులతో ఆయన ఇది చేసిన విధానం కావచ్చు, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. చిన్న పాపతో, అలాగే మనకి బాలయ్య బాబుతో కావచ్చు, ఆ చిన్న పాప ఫ్యామిలీ వాళ్ళతో కావచ్చు, ఆ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ ఎక్కడ మనకి బోర్ అయితే అనిపించదు అనమాట. సో నార్మల్గానే బాలయ్య బాబు సినిమా అంటే ఫైటు, సాంగు, డైలాగు, మాస్ ఎలివేషను, ఇది కాకుండా వేరే ఏదైనా సీన్ పడితే అందరూ వచ్చేసి పాయింట్కి రా అని చెప్పేసి అంటారు అనమాట. కానీ ఇక్కడ ఫ్యామిలీ ఎమోషన్ సూపర్గా అయితే వర్కౌట్ అయితే అయిందనమాట. సో మనకి ఆ పాప దగ్గర నుంచి సీన్స్ వచ్చినా ఎక్కడా కూడా మనకు వచ్చేసి బోర్ ఫీలింగ్ అయితే ఉండదు. స్టోరీ అనేది మనకి చాలా నార్మల్, అలాగే చాలా స్టోరీ పెద్ద ఇదైన స్టోరీ కాదు. అయినప్పటికీ ఆ స్టోరీని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశాడు, క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో, ఆర్టిస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎలా మన బాబీ వాడుకున్నాడు అన్న దాని గురించి, ఆ స్టోరీ స్ట్రెంగ్త్ స్క్రీన్ మీద ఎలా కనబడింది అన్న గురించి మనకి మూవీ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ప్రెడిక్టబుల్ లేదా మనం చాలా నార్మల్ స్టోరీ అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు అలాగైతే ఉండదన్నమాట. స్క్రీన్ మీద ఆ స్టోరీ కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎగ్జైట్ అవుతాం. సో చాలా డైరెక్టర్ బాబీకి, నందమూరి అభిమానులకు ఆయన మాట ఇచ్చినట్టు, సో బాలయ్య బాబుని ఏం చూయించాడ్రా, సినిమా ఏం తీసాడ్రా అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా క్రెడిట్స్ అయితే వస్తాయి. సో డైరెక్టర్ బాబీకి ఫస్ట్గా అయితే నేనైతే ఆయనకి ఇదైతే చేయాలనుకున్నాను. సో ఫస్ట్ డైరెక్టర్ బాబీ గురించి అయితే చెప్పాను అనమాట. సో ఆ తర్వాత మనకి బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ఎక్కడా తగ్గదు. ఈ సినిమానే కాదు, ఏ సినిమాలో కూడా బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ అనేది వేరే రేంజ్లో అయితే ఉంటుంది. సో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ఏజ్లో అలా ఉంది. ఆయన వస్తుంటే స్క్రీన్ మీద ఫైట్ చేస్తుంటే ఆ ఎలివేషన్కి ఆయన లుక్ని చూపిస్తూ ఉంటే సో ఓ రేంజ్లో అయితే ఉందన్నమాట. సో ఒక హీరోకి ఆ ప్రజెంటేషన్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఆయన ఆ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఖచ్చితంగా పూనకాలు అనేవి అయితే వస్తాయన్నమాట. సో మనకి సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బాబీ అయితే, అలాగే బాలయ్య బాబు అయితే మనల్ని సీట్లో కామ్గా కూర్చొనివ్వరు. ఎమోషనల్గా ఆకట్టుకుంటారు, ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటారు. ఫైట్స్ దగ్గర, ఎలివేషన్స్ దగ్గర, మాస్ దగ్గర
ప్రతి దగ్గర డైలాగ్స్ దగ్గర మనకి ఏదో ఒక ఎమోషన్ అయితే పంచుతారనమాట. సో ఇది బాలయ్య బాబు, అలాగే డైరెక్టర్ బాబీ గురించి అండ్ అలాగే కొంచెం స్టోరీ గురించి అయితే చెప్పాను. సో ఆ పాప చుట్టూ స్టోరీ అయితే ఉంటుంది అండ్ అలాగే 3 షేడ్స్ క్యారెక్టర్స్ అని అయితే చెప్పాను కదా. ఇంకా మిగతా స్టోరీ మొత్తం మీరు వచ్చేసి మూవీని చూస్తే మీకైతే క్లియర్గా అయితే అర్థమైతే అవుతుంది అనమాట. స్పాయిలర్స్ అయితే దీంట్లో అయితే ఉండవు. అండ్ అలాగే నెక్స్ట్ కానీ మనం కానీ చూసినట్లయితే ఏ ఆర్టిస్ట్కి కూడా అన్యాయం అయితే జరగలేదన్నమాట. సో మనకి తక్కువ సీన్స్ ఉన్నాయి, తక్కువ రన్ టైం ఉంది, ఆర్టిస్ట్ని సరిగ్గా వాడలేదు, ఈ ఆర్టిస్ట్ని సరిగ్గా వాడలేదు, సో ఇలాంటివి ఏం కంప్లైంట్స్ అయితే ఉండవు. మనకి బాలయ్య బాబు తర్వాత బాబీ కావచ్చు, ఇంకొంతమంది విలన్స్ అయితే ఉన్నారు వాళ్ళని కావచ్చు, హీరోయిన్స్ నలుగురు అయితే ఉన్నారు, మనకి ప్రజ్ఞ కావచ్చు, శ్రద్ధ కావచ్చు, ఊర్వశి కావచ్చు, చాందిని కావచ్చు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి, ఎవరికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ వాళ్ళకైతే ఇచ్చి పడేశారనమాట. సో మనకి క్యారెక్టరైజేషన్ పరంగా బాలయ్య బాబుకి ఎలా అయితే ఉంటుందో వాళ్ళకు కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ పరంగా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే తమన్ బీజిఎం సినిమాకి ప్రాణం పోసేసాడనమాట. సో అఖండ బీజిఎంకి, వీరసింహారెడ్డి బీజిఎంకి, అలాగే భగవంత్ కేసరి బీజిఎంకి మనమైతే ఎలా అయితే ఎక్సైట్ అవుతామో, డాకు మహారాజ్లో కొత్త గెటప్ డాకు అనేది, మరి ఆ గెటప్కి వచ్చేవి కావచ్చు, నానాజీ క్యారెక్టరైజేషన్ కావచ్చు, సర్కార్ సీతారాం వచ్చినప్పుడు కావచ్చు, సో ఎక్కడ కూడా మనకి బీజిఎంలో ఇదైతే ఉండదన్నమాట. సో మనకి సాంగ్స్లో కూడా మనకి ఎక్కడ ఇదైతే ఉండదు, స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో మనకి తమను వేరే లెవెల్. ఆ తర్వాత విజువల్స్ వచ్చేసి మనకి సినిమాటోగ్రాఫర్ ఆయన పని ఏ రేంజ్లో చేశాడంటే, మనకి మళ్ళీ ఇలాంటి విజువల్స్ వస్తాయా సినిమాల్లో, ఈ రేంజ్ విజువల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలమా అన్నట్టయితే విజువల్స్ని అయితే ఇచ్చి పడేశాడనమాట. సో మనకి ఆర్టిస్టులు కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, బీజిఎం కావచ్చు, అలాగే సినిమాటోగ్రఫీ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, వీళ్ళందరూ సమిష్టిగా మంచిగా ఎక్సలెంట్గా వర్క్ చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది కదా, ఆ ప్రోడక్టే డాకు మహారాజ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ మనకి ఇంటర్వెల్ సీన్ కావచ్చు, అలాగే మనకి ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, అండ్ అలాగే ఆ పాపతో ఉండే సీన్స్ కావచ్చు, ఏవి కూడా ఇబ్బంది అయితే అనిపించదు. సో చాలా స్మూత్గా, చాలా మంచిగా, చాలా హై ఇస్తూ, చాలా ఇదిగా అయితే మనకు ఫస్ట్ హాఫ్ అయితే ఉంది. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి సూపర్ హిట్, సెకండ్ హాఫ్ దానికి మించి అయితే ఉంటుంది, డబుల్ బ్లాక్ బస్టర్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఎక్స్పెక్ట్ చేయము, సో ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది కానీ ప్రెడిక్ట్ చేయలేము అనమాట స్టోరీని. సో ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ బ్లాక్ బస్టర్ అనమాట. ఇక చాలా చెప్పేశాను, 8 నిమిషాల వీడియో అయితే వచ్చేసింది. ఇక నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ సంక్రాంతి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత గేమ్ చేంజర్ అనమాట. ఫస్ట్ డాకుని ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం ఏ సినిమాకైనా వెళ్ళండి అనమాట. సో ఆ రేంజ్లో డాకు మహారాజ్ అయితే ఉంది. ఫ్యాన్స్కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కి కావచ్చు, మిగతా కామన్ ఆడియన్స్కి కావచ్చు, అందరికైతే ఈ సినిమా అయితే నచ్చుద్ది. డైరెక్టర్ బాబీకి, తమన్కి, సినిమాటోగ్రఫర్కి అందరికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మనకి ఆర్టిస్టుల కంటేను టెక్నీషియన్లు వర్క్ చేస్తే సినిమా స్క్రీన్ మీద ఏ రేంజ్లో ఉంటుందో మనమైతే చూస్తామన్నమాట డాకు మహారాజ్లో. ఇది కంప్లీట్ రివ్యూ అయితేను డాకు మహారాజ్ సంబంధించి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.